అసలు ప్రపంచం కాదు, భారతదేశంలోనే ఇది ఒక అనువైనటువంటి రాజధాని కాదు అనేటువంటి మాటను కూడా ఆవిడ చెప్పింది. ఎస్, మనకి శ్రీకృష్ణ కమిషన్ ఏం చెప్పింది, శివరామకృష్ణ కమిషన్ కూడా ఈ అమరావతి ప్రాంతాన్ని దే నెవర్ మెన్షన్డ్, ఇది అసలు చేయలేదు వద్దనే చెప్పింది. కానీ దీన్ని ఎవరు తీసుకొచ్చుకున్నారు, నారాయణ కమిటీ ఎవరు వేశారు, చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఎక్కడ తీసుకెళ్ళాడు దాన్ని, ఎక్కడికి మన పార్థసారథి గారి కాన్స్టిట్యున్సీ కొత్తగా వచ్చిన చూడండి నూజివీడు, లేకపోతే దొనకొండ, ఈ చుట్టూరు తిప్పుతూ వచ్చారు. తర్వాత దాన్ని ఆఖరికి ఎక్కడ ల్యాండ్ చేశారంటే ఫ్లైట్ కానీ హెలికాప్టర్ కానీ ల్యాండ్ అయినట్టుగా అమరావతిలో ల్యాండ్ చేశారు. ఈ అమరావతి ప్రాంతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉందంటే మాకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఒక రాజకీయ పార్టీగా మేము ఎంతవరకు జనాలను ఎడ్యుకేట్ చేయాలి, ఎంతవరకు మేము సామాజిక దృక్పథాన్ని ఇక్కడ చూడాలి. సో అల్టిమేట్గా చూసినప్పుడు ఏమైంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 50,000 ఎకరాల భూమిని మీరు ఇక్కడ రాజధాని ప్రాంతంగా గుర్తించారు. కాబట్టి దీనిలో ఒక 50,000 మందికి ఇళ్ల స్థలాలు లేనటువంటి పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే ఆ రోజు ఏమన్నారంటే ఇక్కడ డెమోగ్రఫీ దెబ్బతింటుందన్నారు. అంటే పేదవాడు ఉండటానికి పేదవాడిని తరివేశారు. అదే చెప్పిందండి ఆవిడ. కరువుల ఉపాధ్యాయులు కూడా చెప్పింది ఏంటంటే కుల ప్రాబల్యం, భూ యాజమాన్యం ప్రధానంగా ఉన్న సామాజిక వర్గాలు మాత్రం వాళ్ళు అక్కడ పదిలంగా ఉన్నటువంటి పరిస్థితి, అభివృద్ధి కోసం అని చెప్పని భూసేకరణకు ఇచ్చారు. ఫలితంగా ఉపాధి కోల్పోయిన వర్గాలు ఏంటంటే భూ సమీకరణ వల్ల వాళ్ళు కూలీలు, కౌలు రైతులు, అసైన్డ్ భూముల యజమానులు, ముఖ్యంగా దళిత బీసీ వర్గాలు వాళ్ళందరూ కూడా అక్కడ పూర్తిగా వాళ్ళు కోరుకున్నది కూడా అదే అని అనుకుంటారు. ఇప్పుడు ఎవరన్నా బిల్డింగ్ కడుతుంటే రాడ్ బిల్డింగ్కి వెళ్తున్నారు వాళ్ళు, అవుట్ డూ రాడ్ బైడింగ్. టాపీ మేస్త్రికి వెళ్తున్నారు వాళ్ళు. టాపీ మేస్త్రి అంతకుముందు వాళ్ళు పనిచేసేదంతా కూడా వాళ్ళు పడినటువంటి గోంగూరో, లేకపోతే కాకరకాయలు, లేదా పూలు, లేదా అద్భుతమైన పండ్లు, సంవత్సరానికి 3 పంటలు పండించేటువంటి రైతులందరూ చాలా బాధాకరం. వాళ్ళందరూ ఇప్పుడు నీకు టాపీ మేస్త్రులకి బొచ్చులను వేయడానికి, కంకరం వేయడానికి, ఇసుకు తోడటానికి, నీళ్ళు ఎత్తిపోయడానికి దీనిలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే వాళ్ళు సాయంత్రానికి వాళ్ళ బాధల్ని గతంతో గుర్తు చేసుకొని వాళ్ళ తాత ఏం చేసేవాడు, వాళ్ళ నాన్న ఏం చేసేవాడు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈజ్ ఇట్ రియల్లీ మనం అనుకున్న డెవలప్మెంట్ ఇక్కడ జరుగుతుందా లేదా? వాళ్ళ జీవితాలు అన్సర్టన్ గా తయారైపోయినాయి. ఒక నిలకడలేని జీవనోపాధి కోల్పోయారు వీళ్ళందరూ కూడా. దళిత బీసీ వర్గాలు, అక్కడ ఉన్నటువంటి అసైన్డ్ భూముల యజమానులు అని చెప్పి ఆవిడ చాలా స్పష్టంగా చెప్పింది. ఆవిడ ఇంకొక అంశాన్ని దాని స్పష్టంగా విజయబాబు గారు ఆవిడ అంటే చంద్రబాబు నాయుడు గారు బికాస్ ఈజ్ ఏ కమ్మ రైతులు ఎవరైతే ఉన్నారో ఇట్స్ ఓన్లీ ఫ్యాక్టర్ అడ్వాంటేజెస్ ఫ్యాక్టర్ టు హిమ్ అని చెప్పింది. మామూలుగా దాంట్లో మెన్షన్ చేసింది ఏంటంటే సహజంగా రైతుల్లో భూ సమీకరణకు వెళ్ళినప్పుడు ఫలానా దీనికి సజ్జలకి వాటికి వీటికి భూములు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే తిరుగుబాటు చేస్తారు. మనం ఎక్కడి నుంచి కలకత్తా దగ్గర నుంచి గ్రామం దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ చాలా స్మూత్ గా జరిగిపోయింది. కారణం ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద గ్రూప్ పర్టికులర్ కమ్యూనిటీ అనేదాన్ని కూడా ఆవిడ చాలా స్పష్టంగా మెన్షన్ చేసింది. అమ్మ అనేది కూడా మెన్షన్ చేసింది ఆవిడ. అంటే కానీ పాపం ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళు తిరగబడే పరిస్థితి వచ్చింది కదండి. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎకనామిక్ మోడల్ ఎలా తయారు చేశారు ఆవిడ చెప్పిందండి. అంటే అసలు గవర్నమెంట్కి ఏం ప్లాన్ లేదు, అసలు దీని మీద ఆల్టర్నేటివ్ గా గవర్నమెంట్కి ఉన్న ప్లాన్ ఉందంటే ప్లాన్ కూడా ఏం లేదని చెప్తాను. ఉన్న ప్లాన్లు ఏంటంటే అక్కడ భూమిని లాక్కొని ఒక ప్లాట్ ఇచ్చి ఆ ప్లాట్ మీద వీళ్ళకి ఎలా మల్టిపుల్ అవుతుందో ఎకానమీ అని మాత్రమే చెప్పారు. కానీ అది ఇంకా రియాలిటీలో రావట్లేదు. 10 సంవత్సరాలు సరే ఇక్కడ వాళ్ళ వ్యవస్థ, జీవన విధానం మొత్తం గందరగోళంలోకి వెళ్ళిందని ఆవిడ చెప్తుంది. సార్ ఇందాక మీరు ఒక మాట అన్నారు, బిగినింగ్ లో మీ ప్రియాముల్లో ఒక మాట అన్నారు. దీని మీద ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అందులో ఇంకో మాట చెప్పింది. బీయింగ్ ఏ సెకండ్ అర్బనైజ్డ్ సిటీ విజయవాడ, అంటే ఇప్పటికీ నాకు తెలిసి విశాఖపట్నం తర్వాత అనుకుంటాను అర్బనైజ్డ్ సిటీ విజయవాడ అన్నది ఆవిడ. దాన్ని ఆ రివర్ ని బేస్ చేసుకొని ఇంకొక గ్రీన్ ఫీల్డ్ సిటీని కట్టాలనే ఒక ఆలోచన ఆయనకి రావటం, దాన్ని ఇంప్లిమెంటేషన్ లో తేవటంలో ఉన్నటువంటి డిఫికల్టీస్ ఇవి ఎట్లీడ్ చేస్తాయి. ఆ పాయింట్ కూడా లేవనెత్తింది. ఇన్ విచ్ డైరెక్షన్ ఇట్ ఈస్ గోయింగ్ టు లీడ్ అంటే అనేకమైన సమస్యలకి అది ఒక పాముల పుట్టలాగా తయారవుతున్నటువంటి ప్రాంతంగా తను అభివర్ణించింది. కానీ తన నుంచి ఏమైనా నేను విన్నటువంటి వీడియోలో తన ఇంటర్వ్యూలో నేను ఏవైనా పాజిటివ్నెస్ వస్తుందా? ఎస్, డెఫినెట్లీ. ఆవిడ ఇంకో మాట చెప్పింది. చంద్రబాబు నాయుడు గారు లేస్తే హైదరాబాద్ సిటీ, సైబరాబాద్ సిటీ అంటారు. రియల్లీ కెన్ వి కంపేర్ దిస్ అమరావతి ఆర్ గ్రీన్ఫీల్డ్ సిటీ విత్ దోస్ సిటీస్ హైదరాబాద్ సిటీ అండ్ సైబరాబాద్ సిటీ? అంటే దెర్ ఇస్ ఆన్సర్ నో అని వస్తుందట.
దీన్ని మీరు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనే మాటని ఈ ఈ ఈ 2024 నుంచి వదిలేశాడు. ఎందుకని అంటే నువ్వు సైబరాబాద్ చెప్పొచ్చు, హైదరాబాద్ అని చెప్పొచ్చు, హైదరాబాద్ ఎవరు కట్టారో ఏం పక్కన పడేసి నేనే కట్టారని చెప్పినా నమ్మే జనాలు ఉన్నారేమో, కానీ అందరినీ ఆశ్చర్యపరిచే ఒక యూత్ ఈరోజు జనజీ రూపంలో వచ్చేసింది. వాళ్ళు అందట్లా, వాళ్ళ కులాలు లేవు, ప్రాంతాలు లేవు, లేకపోతే ఇంకోటి కూడా కనపడట్లేదు. వాళ్ళు రియాలిటీ మీద పోతున్నటువంటి మొన్న మనకు జంతర్ మంతర్ దగ్గర కనపడింది. అందరినీ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేసి ఈ దేశానికి ఏ సందేశం కావాలో ఆ సందేశాన్ని ఇచ్చారు. అలాంటి జనజీ యూత్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పేపర్ లీకేజీల దగ్గర నుంచి లేకపోతే ఈ అమరావతి లీకేజెస్ కూడా, అమరావతిలో జరుగుతున్న అవినీతి మీద కూడా ఖచ్చితంగా ఒక ఉద్యమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనజీ ద్వారా నిర్మించడానికి యూతే లేకపోతే స్టూడెంట్సే లేకపోతే ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళే ఇప్పుడు ఒక అంశాన్ని ఇలాంటి సోషల్ సైంటిస్టులు మనకి కనుపు జరిగేటట్టుగా ఒక పుస్తకం రాసి పుస్తకంలో ఇన్ని అంశాలను పెట్టినప్పుడు అది కూడా మనం చూడకుండా గుడ్డిగా వెళ్ళిపోయాం అనుకోండి, నిజంగా ఆ రాజధానికి న్యాయం చేస్తామా? అందుకనే ఈ సోషల్ ఆంథ్రోపాలజిస్ట్ కరోల్ ఉపాధ్యాయ తన పరిశోధనలో అమరావతిలో జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నిటినీ కూడా చాలా పాయింట్ టు పాయింట్ చాలా స్పష్టంగా ఆవిష్కరించినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి అలా ఉంటే అక్కడ నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తన రూటు మార్చారా అనేటువంటి అనుమానం కలిగేటువంటి, ముందు ఏమన్నారు 50 లక్షల ఎకరాలు అన్నారు, తర్వాత అది 1,00,000 ఎకరాలు అయింది. 1,00,000 ఎకరాల తర్వాత ఇప్పుడు అక్కడి నుంచి ఏం చేశారు మెల్లగా, అదే అమరావతి అంటే అంతవరకే చెప్పలేదు నేను, ఇప్పుడు ఈవెన్ని కూడా ఇప్పుడు మీరు చెప్పిన ప్రస్తావించిన మావిగన్ ఏదైతే ఉందో వాటన్నిటికీ కూడా ఆయన విస్తరించారు. నిజంగా ఇప్పుడు మీరు కానీ లేకపోతే అంటే వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా ఆల్రెడీ డెవలపింగ్ ఏరియాస్ని డెవలప్ చేసినట్లయితే అసలు ఇన్ని లక్షల కోట్ల రూపాయల ఖర్చు కానీ లేదంటే పచ్చని పొలాలు కానీ ఇవన్నీ కూడా ఇంత పరిస్థితి వచ్చేది కదా. అయితే బహుశా ఆయనకు కూడా ఇప్పుడు ఇంతమంది శాస్త్రవేత్తలు వీళ్ళందరూ కూడా ఆంథ్రోపాలజిస్టులు వీళ్ళందరూ చెప్తున్నటువంటి వాస్తవాలు మరి ప్రాక్టికల్గా కూడా ఆయనకు కొద్దిగా అర్థమవుతున్న పరిస్థితి. అందుకని ఏం చేశారంటే ఇప్పుడు ఆయన రూటు మార్చి అమరావతికి ఒక కొత్త మ్యాప్ ఒకటి తయారు చేస్తున్నట్టుగా ఉంది. అందులో భాగంగానే ఆయన నిన్న ఒక ప్రకటన చేశారు. ఇదిలా ఉంటే సరిగ్గా ఇదే సమయంలో హైకోర్టు కూడా ఒక ఇది కామెంట్ చేశారంటే ఏమని, భూములు బలవంతంగా అంటే గతంలో కూడా చెప్పింది హైకోర్టు అయినా వినలేదు వాళ్ళు, మళ్ళీ తాజాగా భూములు స్వచ్ఛందంగా ఇస్తే తీసుకోవాలి కానీ బలవంతంగా లాక్కోవడానికి వీలు లేదు అనేటువంటి మాట కూడా చెప్పారు. సో ఇటు కోర్టు నిర్ణయాలు కావచ్చు, రైతుల తీవ్ర నిరసనలు కావచ్చు, లేదు ప్రాక్టికల్గా వాళ్ళకి అర్థమవుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు, అది కాదన్నట్లయితే ఈ సోషల్ ఆంథ్రోపాలజిస్టులు అలాంటి కరోల్ ఉపాధ్యాయ లాంటి విదేశీ పరిశోధకులు చెప్తున్నటువంటి మాటలు కావచ్చు, ఇవన్నీ చూస్తే అమరావతి భవిష్యత్ దర్శనం ముందుగా అందరికంటే కూడా చంద్రబాబు నాయుడు గారికి బాగా కనిపించి ఉంటుంది. అందుకనే బహుశా ఈ నిర్ణయం తీసుకున్నారేమో. ఇప్పుడు ఆయన రూటు మార్చి ఈ ప్రాంతాలను కూడా ఆ పరిధిలోకి తీసుకొస్తున్నట్టుగా మాట్లాడటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఇక్కడ చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే April 1 అనుకుంటాం లాస్ట్ టైము అమరావతిని పార్లమెంట్లో చాలా మంది మిగతా రాజకీయ పార్టీలతోటి బలవంతంగా ఒక బిల్లులో అమరావతి అని చేర్పించిన తర్వాత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మావిగాన్ అనే ప్లాన్ బి ఒకటి ఇస్తున్నాను, దాని గురించి ఆలోచించండి అని చెప్పడం జరిగింది. దాని మీద చాలా విమర్శలు వచ్చాయి. ఆయన పిచ్చోడను, సైకో అను, లేదా జ్ఞానం సరిగ్గా లేదు, ఆయన అర్థం కావట్లేదని ఆ పదమే అర్థం కావట్లేదట. దాన్ని అబ్రివేషన్స్ మనం పెట్టుకున్న అబ్రివేషన్స్ వాళ్ళకి తగ్గట్టుగా లేవని రకరకాలుగా అన్నారు. సో నోయిడాకు ఉంది, లేకపోతే తుడా ఉంది, ఉడా ఉంది, వీటన్నిటి ఎట్లొచ్చాయి ఇవన్నీ కూడా. హెచ్ఎండిఏ ఉంది హైదరాబాద్లో. ఇలాంటివన్నీ ఎలా వస్తాయంటే వచ్చే కొద్దీ నానుడిలోకి వస్తాయి, ప్రజలు మాట్లాడతారు. అయితే ఇక్కడ జరిగినట్టు అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్లాన్ బి ఇచ్చాడో ఈ ప్లాన్ బి మీద రాష్ట్రం అంతా ఆలోచించడం స్టార్ట్ చేశారు. 20,000 కోట్ల రూపాయలతోటే రాజధాని నిర్మించవచ్చు, 2 లక్షల కోట్లు అప్పు చేసి రాజధాని చేయాల్సిన అవసరం లేదు, ఒకవేళ చేసినా అది ప్రజలు లేని పొలాల మధ్య రాజధాని కట్టాల్సిన అవసరం ఏంటి. ఈ రోజు వర్షాకాలం స్టార్ట్ అయింది సార్, ఇప్పుడు సైక్లోన్ వస్తే తప్ప వర్షాలు పట్టడం లేదు. నేను వెళ్తే నిజంగా నా కారు అంతా ఈరోజు కడుక్కోవాల్సి వచ్చింది, మళ్ళా మామూలుగా అయితే పోవట్లేదు. సో అక్కడ ఏమీ కనపడటం లేదు. దాన్ని నిర్మాణం పేరుతోటి చేస్తున్నటువంటి దానికి
చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్లాన్ బి మావిగాన్ ఏదైతే ఉందో మావిగాన్ తోటి మంగళగిరిని చేసే ఒక కార్యక్రమం ఆల్రెడీ ఉందనో, లేకపోతే అక్కడ కొన్ని నిర్మాణాలు చేయాలనో, లేకపోతే కొన్ని అంశాల్లో వాళ్ళు గొంతు సవరించుకుంటున్నటువంటి నేపథ్యం చూసినప్పుడు ఈరోజు ఈ కరోల్ అనే ఒక ఎన్జిఓ నార్మల్ గా వీళ్ళు ఒక పెద్ద సోషల్ సైంటిస్ట్ గా చెప్పిన అంశాలని మన చెవులకు ఎక్కించుకోకుండా మనం మొత్తం మేధావులు చెప్పింది, సోషల్ సైంటిస్టులు చెప్పింది, లేకపోతే చాలా మంది విద్యార్థులు చెప్పింది, పిహెచ్డీ హోల్డర్స్ చెప్పింది, వాళ్ళు చెప్పించుకొని వదిలిగొట్టుకునే బ్యాచర్ బోర్డులు ఉన్నాయి. ఫ్యూచర్ సిటీగా ఇది నిజంగా ఏర్పడుతుందా? ఫ్యూచర్ సిటీ అంటే మళ్ళా రేవంత్ రెడ్డి గారు పెట్టింది కాదు. అమరావతి ఈజ్ గోయింగ్ టు బి రియల్లీ ఫ్యూచర్ సిటీ ఫర్ ఆంధ్రప్రదేశ్ అంటే కాదనే సమాధానం వస్తున్న నేపథ్యంలో దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ మావిగాన్ అనే దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మేము ఒక ఉద్యమంగా తీసుకున్నాం. యూనివర్సిటీస్, స్టూడెంట్స్, పట్టణాలు, టౌన్ హాల్స్ మీటింగ్స్, వీటన్నిటి మేధావులతోటి, ఉపాధ్యాయులతోటి, వీళ్ళందరితోటి ఈరోజు ఒక చర్చ జరుగుతూ ఉంది. చిన్న ఇంట్రప్షన్ అండి. అట్ ద సేమ్ టైం ప్రయర్ టు దట్ ఒక పరిశోధకరాలు ఏవైతే కఠోర సత్యాలను వాటిని ఆవిష్కరించిందో దాని మీద కూడా ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ జరగాల్సిన అవసరం ఉంది కదా. ప్రత్యేకించి తీసుకున్నట్టయితే ఎన్విరాన్మెంటల్ కన్సర్న్ కృష్ణానది బహుళ పంటల వ్యవసాయ భూముల మీద ఈ రకంగా కాంక్రీట్ నిర్మాణాలు చేసినట్లయితే వరద ముంపు ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. తర్వాత ఇది పెద్ద పర్యావరణ లోపంగా ఉంటుందనేది ఒక పాయింట్ చెప్తున్నటువంటి మాట. తర్వాత ఈ రియల్ ఎస్టేట్ వాటాదారులుగా సంప్రదాయ భూములు సేకరించినటువంటి వాళ్ళని మార్చేశారు, కానీ వాళ్ళకి టూ మచ్ డిలే అవ్వడం వల్ల వాళ్ళకి జరగాల్సినటువంటి న్యాయం జరగలేదనేది ఒక మాట. ఈ స్పెక్యులేటివ్ అక్యుములేషన్ ఊహాజనితమైనటువంటి మార్కెట్ని పెంచి వాళ్ళని నమ్మినటువంటి వాళ్ళని వంచారనేటువంటి మాట కూడా చెప్తుంది. సో ఇలాంటి వాస్తవాలన్నిటినీ కూడా మరి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంటే నేను కంపేర్ విత్ వాట్ ఈజ్ మావిగాన్, వాట్ ఈజ్ ఇది అనేది ఇప్పుడు దాకా ఏం చేసుకొచ్చారంటే వాళ్ళు బలమైనటువంటి ఒక ప్రచారాస్త్రాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రచారంతో ఇది ప్రపంచ రాజధాని, ఇది ఆహా ఓహో చూసి ఓరవలేకపోతున్నారు, ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అని అన్నారు కదా. కానీ ఈ రోజున ఒక విదేశీ పరిశోధకురాలు కొన్ని వాస్తవాలన్నిటినీ కూడా ఆవిష్కరించారు. వాటి మీద బ్రెయిన్ స్టార్మింగ్ జరగాలి, జరిగితేనే కదా వాస్తవాలు తెలిసేది ప్రజలకి. ఖచ్చితంగా మేము అంటే మాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు చాలా మంది మేధావుల్ని, విద్యార్థుల్ని, లేకపోతే ఇంటలెక్చువల్స్ మొత్తాన్ని కూడా కలిపి ఒక మీరు అన్నట్టుగా బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ తో పాటు అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఖచ్చితంగా తీసుకుంటాం. ఆవిడ ఇంకొక అంశాన్ని కూడా చెప్పింది. ఆవిడ ఏం చెప్పిందంటే దీన్ని సింగపూర్ మోడల్ ప్లాన్ గా తయారు చేయాలనుకుని లాస్ట్ 2014-19 మధ్యలో చాలా ప్లాన్ చేశారు వీళ్ళు. కానీ అక్కడ ఎవరైతే ఒక మినిస్టర్ ఉన్నాడో ఆయనే జైల్లోకి వెళ్ళటం. చాలా చాలా పాయింట్లు చెప్పిందండి. అసలు అంటే ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా చెప్పలేనటువంటి పాయింట్లు ఎంత మైన్యూట్ గా స్టడీ చేసిందని చాలా రీసెర్చ్ చేసిందండి ఆవిడ. ప్రతి దళిత వాడికి వెళ్ళిందండి. అసలు పాపం కొన్ని నేను స్టడీ చేశా, భోజనం చేయని పరిస్థితి అండి. అక్కడ ప్రాపర్ గా ఫుడ్ దొరకలేదంట, వాటర్ దొరకలేదంట. నాకు వాటర్ దొరకపోవడం కాదు, అక్కడ వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళకు కూడా ప్రాపర్ వాటర్ టాయిలెట్స్ లేనటువంటి పరిస్థితి. అక్కడ రైతులు వాళ్ళకి ఇచ్చినటువంటి ప్లాట్లు ఎక్కడున్నాయో చూడటం కోసం సిఆర్డిఏ బిల్డింగ్ దగ్గరికి వస్తే సిఆర్డిఏ ఆఫీసర్స్ కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ ఈ రైతులకి ఇచ్చే సమాధానాన్ని సరిగా చెప్పలేకపోతే రైతులు తిరుగుబాటు చేస్తుంటే పోలీసులు తీసుకొచ్చి ప్రత్యేకంగా అక్కడ పెట్టారు. సో ఐ హావ్ సీన్ విత్ మై ఓన్ ఐస్ ది పోలీస్ ప్రెజెన్స్ ఇన్ ది సిఐడిఐ బిల్డింగ్. అంటే మీకు అంత ఫ్రీగా జనాలు మీ రైతులందరూ మీకు పొలాలు ఇచ్చుంటే మీరు వాళ్ళు అడిగిన దానికి మళ్ళీ పోలీసులు ఎందుకు తెచ్చిపెట్టారు? ఇట్స్ చాలా క్రిటికల్ అనాలిసిస్. రైతులు కూడా అన్నారు కదండి, రైతులు అసలు మేము వెళితే మా దగ్గరికి ముందు ఎలా వచ్చారు, ఇప్పుడు మమ్మల్ని ఏ విధంగా చూస్తున్నారు అనేది కూడా చెప్పారు వాళ్ళు. దీనిలో వడ్డే శోభనాథేశ్వరరావు గారు రీసెంట్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. నాకు తెలిసి ఎంతో గొప్ప స్టేట్మెంట్ అంటే, మీరు తీసుకోండి, రైతులు ఇచ్చినంత వరకు తీసుకోండి, కానీ తీసుకున్న రైతులే నాకు అన్యాయం జరుగుతున్నప్పుడు వాడికి సమాధానం ఎవరు చెప్పాలి?